देवी लोकानां तिरुत्तमा दशविधापर्याये राज्ञां चन्द्रयास्य प्रदोतः स्नापयन्ति तुमिमुखो स्थानाभर्तामविष्णवे मङ्गले रामो विष्णुवानः सुप्तवाक्यो विभीषणः युरशरुद्धाधर्मज्ञो धर्मार्थसहितं पदः रामस्तेवानवर्मस्वाहा सर के बैठो भाई के प्रविष्टासु सर्वासु राक्षसेषु विभीषणः रामागणे वाल्मीकिआदिकाव्ये चतुर्दशोत्तरशततमः राम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत रामचंद्र भगवान की जय। रावणस्य वदं घोरं राघवस्य पराक्रमः सयुद्धं वानराणां च सुग्रीवस्य तमन्त्रितं रामागणमस्वाहा सौमित्रे लक्ष्मणस्तापं सीताया हनुमति पराक्रमं सतयन्तो महाभागा चक्रसुत्सागं स्वाहा राघवस्तरं दिव्या इन्द्रजत्ता शिखप्रभो चक्रसारथि दिव्यं तं प्रथमास्ताय दिव्यमेवारोह स्वाहा तत्ते स्वदेववरोडे सुसारथीं तत्तमे राघवपरमप्रीते सुग्रीवं परिशस्पदे रामागणमस्वाहा सुग्रीवं लक्ष्मणं सुतोजिनः पूज्यमानो हरिश्रेष्ठि राजगामाबलायं स्वाहा रामासमीपं परिवर्तनो सौमित्रं सच्च सम्पन्नं लक्षणं दीप्यते रामागणमस्वाहा विष्णुं सौम्यालङ्काय अभिषेक्तं विभीषणं रामागणमस्वाहा ये मुक्त सौमित्रे राघवेण महात्मनः सद्योदरे चुक्ता संपृष्टा सौवर्णं घटमादते स्वाहा घटं वानरक्ताये चापरात्रा दुष्टाभिषेक्तं लङ्कागं राक्षसेन्द्रं विभीषणं रामागणमस्वाहा दिव्याः समरसस्तदाः यज्ञभोक्तादं पृष्टा पौरस्पस्ते चान्द्रानां रामागणमस्वाहा कृतकालं समुद्राः तं दृष्टा रामो विभीषणो पतिक्रान्तस्तरो नस्ते वाप्रियकाङ्गिरा रामागणमस्वाहा शैलोकं वीरं प्राञ्जलिं पर्वतनाददाकत्ता मैत्र्या सुत्वरा हरीश्वरः प्रतिभुक्तासन्देहम् उपावर्ततमर्हसे रामागणमस्वाहा इच्छान्वे श्रीमद्रामायणे वाल्मीकिआदिकाव्ये चतुर्दशकागां संहितागां श्रीमद्युद्धाकाण्डे पंचदशोत्तरशतवत्सर्गसमाप्तः रामागणमस्वाहा राम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत रामचंद्र भगवान की आदिष्टो हनुमान महर्षात्या प्रवेश वृंदंका पूज्यमानो शादरे स्वाहा महातेजा रावणस्य निवेशनो दर्शावतयागीनं सातङ्काविवा रामस्वावनं सर्वम् आख्यातम् उपचित्रमे रामागणमस्वाहा सहागेन रामेण हरिविश्वः इहतो रावणे देवी लक्ष्मणस्तनयेन च रामागणमस्वाहा నువ్వు పరాయి చర్యలు అంటే
లంకానగరంలో సంవత్సర కాలం పాటు ఉన్నావు. నీవు ఎలా ఉన్నావు, నీ శీలం ఎలాంటిది అని రాముడు పరుషమైన మాటలు సీతమ్మ వారితో అంటే, అయ్యా రావణాసురుడు అపహరించినప్పుడు అమ్మవారు స్పృహ తప్పిపోతే అమ్మవారిని తన తోడ మీద కూర్చోబెట్టుకుని వచ్చేస్తున్నాడు. అలా నువ్వు పరపురుషుని స్పర్శ తగిలావు కాబట్టి సీత నేను నాకు నేను నా ధర్మం ఏం చేశానంటే, ఇక్కడ నా భార్యను అపహరించినటువంటి వాడిని నా శక్తి కొలది నేను సంహరించి రక్షిస్తానన్నాను. ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు సీత, ఎక్కడైనా ఉండవచ్చు, కానీ నాకు వద్దు అన్నట్టుగా సీతాదేవి అనగానే ఆమె చాలా దుఃఖించి, నేను నా మనసులో కానీ ఎక్కడ కానీ నీవు తప్ప నేను వేరే లేదు, పరపురుషుడి స్పర్శ తగిలింది అని అంటున్నావు, రావణాసురుడు తీసుకొచ్చినప్పుడు తన తొడ మీద కూర్చోబెట్టాడంటే నేను స్పృహలో లేదు, స్పృహలో ఉంటే మాత్రం నేను అది కూడా వాదిస్తుంది. రామ నన్ను శంకిస్తున్నావు కాబట్టి నేను బ్రతికి వృధా, ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూసిన దాన్ని ఒక్క నిమిషంలో ఇలా చేశారని చెప్పి అమ్మవారు దుఃఖించి అగ్నిదేవుని, ఇంద్రాది దేవతలు, సర్వభూతాన్ని, భూమండలాన్ని వేడుకున్నది, నా పాతివత్యాన్ని పరిశీలించడానికి మీరందరూ నన్ను రక్షించండి అని చెప్పి అగ్నిని వేర్చుకొని సౌమిత్రి లక్ష్మణుడు లక్షణాన్ని చితి పేర్చుకోండి. ఆ లక్షణాన్ని చితి పేర్చిన తర్వాత ఆ చితిలోకి ప్రవేశిస్తున్న అమ్మవారు ప్రవేశించగానే బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమై రామచంద్ర ప్రభుత్వ రామ నీవు మానవుడి కావు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే నీవు. ఆ సౌమిత్రి సర్వాంశ భరత శత్రువులో శంఖ చక్రాలుగా వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేయడం కోసమే ఉపయోగించావు రామ, శాంతించుకు. ఆ మహాస్వామి లక్ష్మీదేవి అని అమ్మవారిని మళ్ళీ స్వామివారి కథ దశరథ మహారాజు ఇక్షాకు వంశం యొక్క పరువును చాలా కాపాడాడు. రాక్షస సంహారం జరిగి ఈ భూమండలంలో ఉండేటువంటి ఋషులందరినీ రక్షించావు రామ, నీకు విజయం దాకా అని చెప్పి రాముని అప్పుడు అయోధ్య నగరాన్ని పరిపాలించమని కోరుతారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు కల్పించారంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష 10 సంవత్సరాలు, 1 సంవత్సరం, 10 + 1 11 సంవత్సరాలు, 11,000 సంవత్సరాలు తన పుష్పకుడిగా భరతుడిని చూడాలి, అయోధ్య నగరాన్ని చూడాలి, నాకు 14 సంవత్సరాల గడువు పూర్తవుతుంది, త్వరగా వెళ్ళాలి. విభీషణుడు కోరుకుంటాడు, స్వామి కొన్ని రోజులు ఈ లంకానగరంలోనే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించలేదని చెప్తే ఆయన నిరాకరించి ఆయన ఎలా వచ్చాడు, ఏ రాక్షసుని ఎవరెవరు చెప్పారో అన్ని వివరాలు చెప్తూ అమ్మవారితో చక్కగా విశ్వముఖ పర్వతం దగ్గర ఇది సీతాని విశ్వముఖ పర్వతం ఇట్లా పర్వతాలన్నీ పుష్ప విమానం నుంచి చూపిస్తూ శ్రీరామచంద్ర ప్రభు అయోధ్య నగరం దగ్గర ఉండేటువంటి భరద్వాజ ఆశ్రమం దగ్గరికి ఆ పుష్ప విమానం కోసం హనుమని పిలిచి హనుమ నేను వస్తున్నా అని చెప్తాడు. భరతుడు అంతకంటే అయోధ్య నగరంలో ఉండడాయన నంది గ్రామం అని పక్కన గ్రామం ఉంది, ఆ గ్రామంలోనే ఉంటూ అయోధ్యను పరిపాలిస్తుంటాడు. అలా రాముడు హనుమ కామరూపి ఒక బ్రాహ్మణ రూపం వేసుకొని అయోధ్య నంది గ్రామంలో వెళ్ళగానే ఆ రోజుకే భరతుడికి 14 సంవత్సరాలు పూర్తయి ఆయన ఏమంటాడు అన్న, 14 సంవత్సరాల తర్వాత నువ్వు అయోధ్యకు తిరిగి రాలేదనుకో నేను ప్రాయోపవేశం అగ్నిలో ప్రవేశిస్తాను, ఇలా తర్వాత నీకు భరతుడు ఉండడు అని చెప్పాడు. అలా భరతుడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన స్వయంగా తన స్థితిని తానే పేర్చుకుంటూ ఉంటాడు నంది గ్రామం. అది చూసి హనుమ ఒకేసారి భరత రామచంద్ర ప్రభు వస్తున్నాడు, తన పరివార సమేతంగా భరద్వాజ ఆశ్రమం దగ్గర ఉన్నాడు అని చెప్తాడు. ఎంతో సంతోషించి అయోధ్య నగరంలో చక్కని రంగవల్లులు పువ్వులు వేసి ఆ రామచంద్ర ప్రభువుని ఈ రోజు వరకు జరుగుతుంది. రేపు స్వామివారిని అమ్మవారిని తీసుకుని అయోధ్య ప్రవేశించి రామవారి పట్టాభిషేకం, రేపు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. కొంచెం ఇంతకన్నా కొంచెం త్వరగా వచ్చేట్టు చేస్తే భక్తులంతా ఆ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి అయిన తర్వాత మనకు వచ్చినటువంటి వేద బ్రాహ్మణులు వేదవంతులు వాళ్ళందరి చేత ఆశీర్వచనము పాద పూజ కార్యక్రమం ఉంటుంది. కొంచెం ఈ పూర్ణాహుతిలో హోమం చేసిన వెనక వైపు కూర్చోండి, ఇక్కడ వాళ్ళు మన బ్రాహ్మణులు పండితులు కూర్చుంటారు, అది వేసేసి మీరు వెనక్కి కూర్చోండి. దేవ
वीर्याणि प्रबोधिन्यपार्थिवानि ममेरजां शिजोनस्तमाय सतस्थं विचक्रमाणस्त्रैधोदगायो विष्णोर्नामशिविष्णो कृष्णपति विष्णोस्वप्ने स्थो विष्णोस्योरसि विष्णोर्भवसि वैष्णवसि विष्णवे स्वाहा रतद्विष्णुस्तवते वीर्याय मृगों भीमकुचरोगरक्षाः यस्योर्विष्णुविक्रमणेषु अधिक्षयन्ति भुवनारविश्वास्नाः अरोमात्रया
గురువర్యుడిని కూడా స్వాగతం పలుకుతున్నాము. ముందుగా బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మణాచార్య గారిని బ్రహ్మశ్రీ ఆగండ హరిశంకర్ గారిని ఆశీర్వాదం గ్రహించవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. మొదటిగా వీళ్ళ కొద్దిగా క్లుప్తంగా వీళ్ళ పరిచయం చేసిన తర్వాత పాద పూజ మహోత్సవం జరుగుతుంది. గ్రంథ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మనం ఎన్నో ఏళ్ళుగా కోరుకున్న రామాలయం మహోద్యమం జరుగుతున్న సమయంలో అప్పుడు చిలకమర్తి లక్ష్మణాచార్య గారు మీమాంస స్వాధ్యాయం అయిన తర్వాత తర్క న్యాయం మీమాంస చదివి డిఆర్డిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ అధ్యాపకం చేసి రిటైర్ అయ్యారు. అనేక మంది విద్యార్థుల్ని తయారు చేశారు. తర్వాత వాళ్ళు మొదటి బ్యాచ్గా మేము 80లో మహర్షి పాఠశాల చదువుకున్నాము. కాబట్టి అలా చాలా విద్యార్థులను తయారు చేశారు గురుగారు డాక్టర్ గొప్ప శ్రీనివాసశాస్త్రి గారు. తర్వాత మా మిత్రుడైన ఆగండ హరిశంకర్ గారు, వీరు రాజమండ్రి వాస్తవ్యులు. ఒక వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేసి వేదం ప్రారంభించాలని సంకల్పం చేసి ఏకస్తభ నిరధ్యాయ అన్నట్టుగా ఇంకొక పిల్లవాడిని కూడా తయారు చేసి పాఠశాల ప్రారంభించి చిన్నగా ప్రారంభించి ఇప్పుడు 11 విద్యార్థులు మనకు కనిపిస్తున్న 11 విద్యార్థులు అధ్యాపకులుగా ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాలి ఏంటంటే వేద ప్రాచేసాది సాక్షాత్ రామాయణాత్మ. రామాయణం ఎన్నిసార్లు మన దాన్ని కొలిచినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే 24 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమం చేయాలని సంకల్పించారు కమిటీ వాళ్ళు. శ్రద్ధాభక్తులతో 3 విధాలుగా ఇక్కడ పారాయణం జరిగింది, హోమం జరిగింది, తర్వాత ప్రవచనం కూడా జరుగుతున్న ప్రతిరోజు. ఇంత వైభవంగా మనం ఎక్కడ చూసి ఉన్నాము. అందరూ కమిటీ వాళ్ళ శ్రద్ధాశక్తులు, తర్వాత అర్చకుల శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమం సక్సెస్గా జరుగుతుందని మనం భావించాలి. అది ఎక్కడ మనం వేదాన్ని గౌరవించాలి అనే ఆలోచన వీళ్ళకి రావడమే ఫస్ట్. వీళ్ళందరికీ మా పాఠశాల వేదం చదువుతున్న వాళ్ళకి కమిటీ వాళ్ళకి అందరికీ ఫస్ట్ శాస్త్ర నమస్కారం చెప్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే రామో విగ్రహం ధర్మ అంటాము. ఆ ధర్మ అనే పదమే వేదాన్ని నిర్వచనం. ఎక్కడ ఏ ప్రవచనం చేసినా, ఎన్ని ధర్మ ప్రవచనాలు చేసినా వేదము ప్రస్తావన లేకుండా మనం చెప్తున్నాం. మనకు వచ్చినటువంటి ఆచార్యుల ద్వారా ఆ విషయాలు తెలుసుకొని ఆ విషయాలు మనం గమనించి లోపల జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. విశ్వందర్పణదృశ్యమానగరేతుల్యం నిజాంతర్గతం పశ్యందాత్మనిమాయ బహిర్గోద్భూతం యథాంతయా యస్సాక్షాత్ గురుతే ప్రమోద సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తే దక్షిణామూర్తిస్వరూభ్యో నమః. పాదప్రక్షాళనం సమర్పయామి. గంధం సమర్పయామి. విశ్వ ప్రతిష్ఠాగంధం సమర్పయామి. ఆజనేతే పరాయణే లోకాలం పుష్పిణే పరాశ్చ పుండరీ గాన సముద్రస్య గృహాయునే పాదారవిందయో పుష్పై పూజయామి. అక్షతై పూజయామి. శ్రీ గురుభ్యో నమః. పరమగురుభ్యో నమః. పరమేశ్వరుభ్యో నమః. పరాత్పరగురుభ్యో నమః.
పల్లెలు పల్లెలు నీళ్ళు అక్కడ పోసి నేను తీస్తాను అమ్మా పంపిస్తా యూట్యూబ్లో పెట్టి తాంబూలంగా ఇచ్చేస్తాం తర్వాత కమిటీ సభ్యులు ఆ స్థానం గ్రహిస్తే వాళ్ళ చేత Thank you.
तस्मै श्री गुरुवस्थास्त्वमे ब्रह्मस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषये भवरोगिणां यतये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरुभ्यो नमः ध्यायामि ध्यानोत्सानं समर्पयामि वाहयामि आसनार्थमात्रं समर्पयामि पादारविन्दयोपाद्यो समर्पयामि पादप्रक्षालनं नमो ब्रह्मण्यदेवादिगो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः आजनेने पराणमे दूर्मारोहन्तु पुष्पणीः रदाश्च कुण्डलीकाणसमुद्रस्य गुहादिमे गुरुभ्यो बोधये नकुंसकुंसितन्त्यत्सन्तराकुंसकुंसिषाधे वर्धये नमः ते सौभागाय विश्वये नमः वदन्तु देवाः हिरण्यगर्भगर्भस्थं हेमवेगं विभावसो సమర్పించి నమస్కారం ఒక్కొక్కరు రండి ఒక్కొక్కరు వచ్చి పూలు సమర్పించండి यज्ञं बाहि यज्ञपदे यज्ञपदं बाहि यज्ञं यज्ञं बाहि यज्ञपदं बाहि यज्ञपदे यज्ञपदं बाहि बाहि यज्ञपदं बाहि बाहि यज्ञपदं बाहि बाहि यज्ञपदं बाहि यज्ञपदं बाहि बाहि यज्ञपदे यज्ञपदं यज्ञपदे यज्ञपदं ఏమంటే భక్తులందరూ నెమ్మదిగా రండి ఒక్కొక్కడు అక్కడ నమస్కారం వెళ్ళిన తర్వాత ఇంకొకటి రావాలి గురుగారు ఇక్కడ కూర్చుంటారు గురుగారు అనుగ్రహ భాష ఉంది ఇంకా ఎక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిన తర్వాత వెనకరా అమ్మా నాకు పనమ్మా సోదరి సోదరు ఆత్మీయ బంధువులారా అక్షర బంధువులారా ఇవాటి కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు నిరంతరం ఏదో ఒక రకమైన ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అందరితో కలిసి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాం. కానీ ఇటీవల దేశమే కాదు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న
జరుగుతున్న పరిణామాల క్రమంలో ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న అయోధ్య రామజన్మభూమిలో ఆ బాలరాముని ఆలయ నిర్మాణం జరుగుతున్న శుభ సందర్భంలో ఈ తరంలో జీవించి ఉన్న మనం ధన్యులుగా భావించుకుంటూ ఆ రాముడిని స్మరిస్తూ శ్రీ రామాయణ మహాయజ్ఞాన్ని ఇవాళ ఆచరించుకొని పునీతులమవుతున్న వేళ. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయాలే, రాముడు పుట్టి రాముడి చరిత్ర జరిగి బహుశా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. త్రేతాయుగం నాటి వాడు. మనకి ఒక్క సంగతి బాగా తెలుసును, చాలా మంది అనుకోవడం ఏంటంటే అసలు రామాయణం జరిగిందా, రాముడు పుట్టాడా అనేటువంటి విశ్వాసం లేనివాడు అనేవాడు అంటుంటాడు. అనే కాక ఇవాళ మనం మన నిత్య జీవితంలో ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నాం. మనము పెద్దమావాసకు పెద్దలకు దినం చేయడం కానీ, మా గ్రామంలో తద్దినమాసం పెట్టేప్పుడు కానీ ముగ్గురినే స్మరిస్తాం. ఒకవేళ తండ్రి చనిపోయింటే తండ్రిని, ఆయన తండ్రి మన తాతని, ఆయన తండ్రి ముత్తాత, అంతవరకు స్మరించుకునేది. ఒకవేళ తల్లి పరమపతిస్తే తల్లి పేరు, ఆమె అత్త ఈ 3 పేర్ల వరకు. ఇక్కడ బ్రాహ్మణులుగా ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకొని చెప్పండి. గబగబా 3 పేర్లు ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు. 30 ఏళ్ల నుంచి తండ్రికి తద్దినం పెడుతూ ఉన్నా మన తాత ముత్తాత వచ్చేసరికి అన్న మొహమో తమ్ముడు మొహం అక్క మొహం పేరు అందిస్తుంటారు. ఇది అనుభవం. అమ్మ పేరు జ్ఞాపకం ఉంటుంది, అమ్మమ్మ పేరు మళ్ళీ ఆమె అత్తగారి పేరు వచ్చేసరికి మళ్ళీ పెద్దపడుతుంటాం. ఈ సహజంగా కనిపించేది. 3 తరాల పేర్లే మనం గుర్తించుకోలేకుండా ఇవాళ ఆధ్యాత్మిక జీవితం అనుభవిస్తున్నాం. మనము లక్షల వేల సంవత్సరాల కింద ఉన్న రాముడు దొక్కిన చరిత్ర, ఆనాటి వార్తలు, వారి బాంధవ్యాలు, దేశకాల పరిస్థితులు ఈనాటికి కూడా కొంచెం రామాయణం ఉన్న వాడికి, లేదా ఆర్ధసాగర్ రామాయణం చూసిన వాడికి, లేదా పుస్తకాలు ఏదో చిన్న రాముడి కథ చదివిన వాడికి ఇప్పటికీ పేరు జ్ఞాపకం ఉండి ఉంటుంది. కారణం ఆ రాముడు ఆనాడు మన మధ్యన పుట్టి తాను జీవించి మనకు చూపించిన ఆదర్శ జీవనం దీనికి ప్రధాన కారణం. ఆయన భగవంతుడుగా చెప్పుకోలేదు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషిగానే భావిస్తున్నాను. నేను చక్కగా జీవిస్తున్నందులో నేను దేవుడు అనుకుంటుంది కాక, కానీ నేను నా రాబోయే తరతరాలకు ఆదర్శమైన జీవితాన్ని, మానవ జీవన సిద్ధాంతాన్ని చూపించాలంటే నన్ను నేను మనిషిగానే భావిస్తున్నాను. మనిషి అయిన వాడు సమాజంలో పుట్టి పెరుగుతున్న దశలో ఎన్ని రకాల దశలు వస్తాయో అన్ని రకాల దశలు అనుభవిస్తూ ఇవన్నీ చూస్తూ వీటి మధ్యన ఎలా జీవించాలి అన్న దానికి నేను మీకు ఉదాహరణగా బద్దలుస్తున్నాను. కాబట్టి ఆత్మ మాంసం అని మన పెద్దలు చెప్పారు. ముందుగా అంటున్నట్టు కదా, వేదా ప్రాచేత్సాదాసి సాక్షాత్ రామాయణాత్మ. మన వేదభూమి, మన జీవన పద్ధతి అంతా కూడా వేద జీవితమే. వేదమైన జీవితం, వేదం లేకపోతే మన జీవితం లేదు, భారతదేశం లేదు, ధర్మం లేదు. కాబట్టి వేదమే సాక్షాత్ మన జీవనానికి మూలస్తంభం, మూల ఆధారం. వేద సంస్కృతి మనది. అటువంటి వేదమంతా కలిపితే, వేదమంతానికి చాలా మన సంస్కృత బోర్డుని వేదంలో ఒకనాడు చెప్పంటే 1132 శాఖలు ఉండేవి వేదం యొక్క బ్రాంచెస్. నేను చాలా మంది అనుమానాలు, అనేక రకాల కుల వ్యవస్థలు, అడ్డబడి బ్రాహ్మణులు ఏమిటి, వైష్ణవులు ఏంటి, మధ్యులు ఏమిటి, రకరకాల శాఖ వేదాలు. ఇందులో కూడా తిరగలా పడగల, అందులో వెళ్ళాడుని, ఆంధ్రకుడిని, ముడుకపుడి అని, పరవస్తులని, నమ్ములని, సమాలక్ష భేదాలు ఉన్నాయి. వేద పండితులు చేసిన విషయం కూడా ఎందుకు వచ్చాయి? భేదభావాలు సృష్టించడం కొరకు కాదు, మనది వేద సంస్కృతి. కాబట్టి వేదం కాపాడబడితేనే మానవ జీవన వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి వేదమంతా వేద కొద్ది లక్షలాది మంత్రాలతో కూర్చున్న వేదాన్ని ఏ ఒక్కడు కంఠస్థం చేయలేడు. కాబట్టి ఆ వేద శాఖల పరంగా ఒక్కొక్కడు ఒక రకంగా విడిపోయి ఆ శాఖలు కంఠస్థం చేస్తూ, ఇంకా ఇప్పటి ఈ కాలం సమాజంలో ఉన్నారు. వీళ్ళ నాన్నగారి కాలంలో, తాతగారి కాలంలో అడగండి ఎలా జరిగేది. పూర్వగోదావరి జిల్లాలో గంగలో స్నానానికి తండ్రి వెళ్తుంటే ఎప్పటి కొడుకు వెళ్ళొచ్చేవాడు. స్నానానికి వచ్చేప్పుడు దారిలో వేదం వల్లే చెప్పేవాడు, చెప్తుంటే అనుకుంటూ వచ్చేవాడు. దివారాత్రాలు చదివితే తప్ప వేదాల్లో ఒక్క శాఖ కంఠస్థం చేసరికి వయస్సు అయిపోతుంది. అంత గొప్ప వేదవాదం మనకి ఇప్పుడు అన్ని పోయి లేవు. 13 శాఖలు ఉన్నాం మొన్నదాకా. ఇప్పుడు 12వ మైత్రాయణి శాఖ కూడా లోపించిపోయింది. పరమేశ్వర శాస్త్రి గారిని చిదంబరంలో ఒక పెద్ద మనిషి 84 బుద్ధుడు, ఆయన పోతే మైత్రాయణి శాఖ లేదు, ఇంకా సమాప్తం.
అందుకే మన చిరంజీవి సుమారు 10 మంది పిల్లల్ని మైత్రాన్ని అక్కడ పంపించి పర్ఫెక్ట్ గా మైత్రాన్ని శాఖ చేసి ఇప్పుడు పారాయణాలు చేస్తూ 10 మందిని కాపాడుకుంటే ఒక బ్రాంచ్ ఉన్నది. ఇప్పుడు 12 శాఖలు, 1132 శాఖలకు ఇప్పుడు కేవలం 12 శాఖలు మాత్రమే. ఈ 12 శాఖల సంగతులు అంతో ఇంత విన్నవాళ్ళు ఏంటంటే అబ్బో అపారమైన విజ్ఞానం, ఇంత గొప్ప విజ్ఞానం భారతదేశంలో ఉందా అని ఇప్పుడు భుజాలు ధరిస్తున్నారు 12 శాఖల వరకు. ఒకవేళ 1132 శాఖలే ఉంటే, అందుకే మనం ఒకనాడు ప్రపంచాన్ని విశ్వగురు స్థానంలో ఉన్న కారణం అది. అయినా చాలా మంది ఏంటంటే వేదం అంటే ఏంటి, ఇట్లా పూజ పాడడం, విజ్ఞానాలు ఉపయోగపడేది, మంత్రాలు అన్న పద్ధతిలో మనం తిరస్కరించి వచ్చాం. మీరు సంస్థ భాషకు దూరంగా బతుకుతున్నాం, వేద సంస్కృతి దూరంగా బతుకుతున్నాం. కాబట్టి రాముడు మనలో జ్ఞాపకం ఉన్నా, రాముడి జీవన సిద్ధాంతం ఉన్నా మనం మర్చిపోయాం. కాబట్టి వాళ్ళ భారతదేశం ఎలా ఉంది, హే రామ్ మేరా ప్యారే భారత్ మే జరా ఆనా, భాయి సే భాయి లడతా భారత్ మే జరా ఆనా అని మనం చెప్పుకుంటున్నాం భజనలో. ఒకనాడు రాముడు పుట్టిన దేశంలో ఆయన ఏమన్నాడు, భరతుడు రామ ప్రాణేయ ప్రియత అని చెప్పాడు. భరతుడు మళ్ళీ రాజ్యాన్ని తీసుకెళ్తాను, మా అన్నలే రాజ్యం నాకు శ్మశాన వాటితో సమానం అని చెప్పేసి ఎంతవరకైతే రాముడి సీతను చూసి కాళ్ళకు దండం పెట్టి రమణులను నవే శాంతి భవిష్యత్తి, నవే శాంతి భవిష్యత్తు, నాకు శాంతి లేదంటూ అడవిలో తిరుగుతుంటాడు భక్తుడు. అటువంటి ఆ భరతుడు వస్తున్న చూసి లక్ష్మణుడు క్షణకాలం అభావపడతాడు. ఓహో, భరతుడు ప్లాన్ వేసి ఇంట్లో తాను లేకుండా మేనమామ గారికి వెళ్ళి తల్లితో అపరాధి కోరుకుని అడిగించి నన్ను రాముని మమ్మల్ని అడవికి పంపించి ఇప్పుడు అడవిలో ఉన్న మమ్మల్ని కూడా నిర్మూలించి శాశ్వతంగా పరిపాలించాలనుకుంటున్నాడు కాబోలు, ససైన్యంగా వస్తున్నాడు అని అపోహపడ్డాడు లక్ష్మణుడు. అన్నా నాకు అనుమతించు, వెంటనే వెళ్ళి అతను నిర్మించేస్తాను అంటాడు. అప్పుడు అంటాడు, అదే లక్ష్మణ ఆవేశప్రభాకు, నాకు భర్తడు ప్రాణైలకు ప్రియత, ప్రాణాల కంటే గొప్పైన వాడు. నేను లేని రాజ్యంలో నా తమ్ముడు భర్తను జీవించలేడు, నన్ను చూడకుండా క్షకారం ఉండలేడు, శ్వాస తీయలేడు, అందుకు కరుణాయన వస్తున్నాడు అని చెప్పి ఆయన మనసు శాంతిపరుస్తాడు. అలా అన్నదమ్ముల మధ్యన ఎంతటి అనుబంధం అంటే, ఒక సందర్భంలో అంటాడు రాముడే కూడా, ఒకవేళ భరతుడే నన్ను అడిగితే కేవలం కాదు అయోధ్య రాజ్యం మొత్తం పరిపూర్ణంగా నేనే ఇచ్చేవాడి కదా అని అంటాడు. పైకి అన్నప్పుడు అమ్మా నీ కొడుకుని ప్రేమ చెందుతున్నావు కదా, ఒకవేళ నా భర్తుడికే ఎవరైనా పట్టాభిషేకం చేస్తానంటే అంతకంటే నాకు ఆనందం ఏమిటి, అది తమ్ముడి కొరకు ఏదైనా ఇస్తామంటే అన్నకు అంతటి ఆనందం. అతనికి అవన్నీ ఇచ్చినా కూడా భర్తలు వచ్చి ప్రార్థిస్తే కూడా ఏమంటాడు, నాన్నకు మాట ఇచ్చి నేను అడిగి వచ్చాను కాబట్టి నేను మళ్ళీ ఇవాళ రాజ్యానికి రావడం సిద్ధంగా లేదు, 14 ఏళ్ళు రావడం సిద్ధంగా రాల్సిందే, కాబట్టి నీదే రాజ్యం నాది కాదు, నీవే యువరాజు, నీవే పరిపాలించు అంటే భర్తలు అంటాడు నాకు వద్దు అని అంటాడు. ఈయన అంటాడు నేను రాలేను అంటాడు. ఇది ఆనాటి అన్నదమ్ముల మధ్య అనుబంధం. ఇప్పుడు అన్న మధ్యలో ఏం చేస్తున్నాడు మర్చిపోయి ఆస్తి తగదాలు చెబితే నవ్వుతారు, చీపురు గంటలు కూడా పంచుకుంటున్నారు. ఆయన 2 గంటలకు వచ్చి నాకు 2 గంటల తక్కువ వచ్చాయి అంటే అంత ఘోరంగా ఇవాళ కారణం ఏమిటి, ఆ రాముడిని మాత్రం పేరు మర్చిపోలేదు, రాముడి కథను మర్చిపోతున్నాం మనం. ఇప్పటికి చెప్పాలంటే 8-10 మంది ఉన్న ఒక గుంపులో ఒక రాయి విసిరితే రామాయణంలోని ఏదో ఒక పాత్ర దానికి తగులుతుంది అని చమత్కారం చెప్తుంటారు. అంటే రాముడో లక్ష్మణో సీతనో హనుమంతులో ఆఖరుకు ఎవరో ఒక రాముడి పాత్ర లేకుండా ఒక భయం తెలిసే ఉండడు. ఆంజనేయుడు లేని దేవాలయమే ఉండదు, దానము గ్రామమే ఉండదు. అంతటి పుణ్యభూమి మనకి ఆ రాముడు జీవించిన సిద్ధాంతాలు అంత గొప్ప జీవించేవాడు. అంతేకాదు అన్ని రకాల మాతాపుత్ర సంబంధం. కైకేయి కూడా సొంత తల్లిగా భిన్నగా, కైకేయి కూడా రాముడిని తన సొంత సంతానం కన్నా కూడా ప్రేమగా కూర్చోవాడు. తల్లిదండ్రుల యొక్క అనుబంధం కానివ్వండి, అన్నదమ్ముల అనుబంధం కానివ్వండి, పితాపుత్ర సంబంధం కానివ్వండి, పితాపుత్ర సంబంధం రాముడు దూరం అయిపోతే దశరథ ఏం చేశాడు, దశరథ ప్రాణత్యాగం చేశాడు. అంతటి ఆత్మీయత భావం. విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు, రామలక్ష్మణుడానికి వచ్చాడు. ఎందుకొరకండి, యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నవాడు మారీసుబాధ రాక్షసుడు. కాబట్టి రాక్షసుల నుంచి తప్పిస్తే తప్ప యజ్ఞ సంస్కృతి బతకదు. అంత గొప్పనైన మహాభరతత్వం లేని రాక్షసులు సంహరించాలంటే మహాయోధులే ఉండాలి వాడు. అలాంటి యోధుల్ని వేరే తెచ్చుకోవడం చూస్తే రామలక్ష్మణ్ లాంటి యోధులుగా కనిపించారు. దశరథుడికి వచ్చాడు, వచ్చిన తర్వాత దండం పెట్టాడు ఆయన, మీరు ఏది వరకు వచ్చినా సరే అడిగింది ఇస్తాను అని ఎనకం ఆలోచించి కూడా వరమిచ్చాడు. అప్పుడు ఆయన ఏమడిగాడు, నాకు మీ రామలక్ష్మణుడితో కొడుకు కావాలన్నాడు. అయ్యో వాడు 30 సంవత్సరాల పిల్లల్ని, వాడు ఘోరమైన మహారాక్షసులు, నా కొడుకులకు సామర్థ్యం లేదు కాబట్టి నేను పంపలేను, మాట దాడానికి వెళ్ళలేదు, పంపడానికి మనసు పడలేదు. కానీ చివరికి రావడే ధైర్యంగా చేసేసి
నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, నీ మాటలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తను ముందుకు తయారై నిలబడతాడు. ఆ విధంగా పిల్లల్ని ఎన్నుకోవడమే కాదు, ఎన్నుకున్నాడు ఏం చేశాడు, రాబోయే తరాలకు ఆదర్శంగా జీవించాలి, రాక్షస వారం పూర్తిగా ధర్మించాలి, కాబట్టి వీళ్ళకి అన్ని రకాల శస్త్రాస్త్ర విద్యలో పరిపూర్ణమైన ప్రజ్ఞ గావించాలి అని బలాది బల విద్యలు నేర్చుకుంటూ దారిపడి ఉన్న ఆశ్రమాలన్నింటినీ పరిచయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమానికి దాని మార్గాన్ని నిర్దేశిస్తూ రామలక్ష్మణులు సుశక్తులుగా తయారు చేశాడు విశ్వామిత్రుడు. అలాంటి గురువు ఇవాళ సమాజానికి కావాలి. ఇవాళ గురువుల పరిచయం ఇప్పుడు అందరికీ ఉపాధ్యాయులే బెల్లంటి బిల్ మేమే చెప్తున్నాం చమత్కారంగా, అంతే బిల్లు రూపాయలు వెళ్ళిపోతాం, అందరికీ బిల్లు వచ్చేస్తుంది. అంటే అదే కాదు, కాసు చెప్తాం, పాఠాలు చెప్తాం, కొంచెం కష్టపడతాం, ప్రిపేర్ చెప్తాం, నేర్చలేము. కానీ ఆత్మీయతతో నా విద్యార్థి రాబోయే తరానికి ఒక మార్గదర్శకుడుగా కావాలి, అతన్ని పరిపూర్ణమైన ప్రజ్ఞావంతులుగా చేయాలి అని అతని లోపల దాగి ఉన్న జ్ఞానాన్ని గుర్తించి సుశిక్షుడిని చేసే స్థితిలో ఎంతమంది వాడు ఆలోచించగలుగుతున్నారు? వ్యవస్థ లేదు. శిష్యుడు ఆనాడు శిష్యుడుగా గురువు గారికి అనేక రకాల సేవ చేస్తూ గురు శిష్య విద్య అని ఆనాడు ఉండేది. ఇవాళ గురు శిష్య విద్య కదా అసలు. ఇంకా రాను ఇవాళ కాంటాక్ట్ క్లాస్ వచ్చాయి కదా, కరోనా పుణ్యమాని కాంటాక్ట్ క్లాస్ అందరికీ అనుభవంలో వచ్చాయి. ఎక్కడో ఉంటున్నాడు, ఏ రోజులో చెప్తాడు, చదువుకుంటూ పోతున్నాం. గురువు ఎవరో తెలియదు, శిష్యుడు ఎవరో తెలియదు. అంటే గురు శిష్యులకు సంబంధం లేకుండా విద్య చదువుకునే విద్య. కాబట్టి ఏంటి, విద్య వస్తుంది. ఏ రకంగా వస్తుంది? అక్షర జ్ఞానం. అక్షర జ్ఞానం ఉన్నవాడికి అక్షర జ్ఞానం లేనివాడికి ఏంటి తేడా అంటే, అక్షర జ్ఞానం ద్వారా జ్ఞానాన్ని పొందితే తేడా ఏంటి, జ్ఞానం పొందకుండా అక్షరాస్త్రం అయితే తింటారు. ఉదాహరణకు ఇంజనీర్ అయ్యాడు, మంచి పుస్తకాలు ఇంజనీర్, చాలా ఇంజనీర్, గోల్డ్ మెడలిస్ట్. ఆయనకి పెద్ద విద్య పగించాం. గోల్డ్ మెడలిస్ట్ చాలా తెలియగలవాడు, ఆధునిక కాలంలో చదువుకున్నాడు, రామాయణం చదవలేదు, రాముడి కథ తెలియదు, ధర్మం తెలియదు, వేదాల గురించి విశ్వాసం లేదు, కానీ బాగా చదువుకున్నాడు, టాప్ ఇంజనీర్. ఇక్కడ మంచి బ్రహ్మాండ పెద్ద బ్రిడ్జి కట్టేటి యొక్క కాంట్రాక్ట్ అని ఇచ్చాం. మేయర్ నాడులో డీజీపీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆ సభలో వేదిక మీదకి రాముడి వేషం వేసుకున్నాడు, లక్ష్మణ్ వేసి ధర్మధారి ఉన్నాడు, ఎంబడి సీతామాత లేదు, ముగ్గురు వేదిక మీదకి వచ్చారు. అట్లా అడుగుతున్నారు, వేదిక నుంచి కుక్క బౌ బౌ అని అరుస్తున్నారు. అప్పుడు వెంటనే సీత అంటున్నది, రామా నాకు అది కావాలి అంటుంది. రాముడు అంటున్నాడు, రే లక్ష్మణ చేసే కదా అని అంటున్నాడు. అందరూ నవ్వుతున్నారు. ఆనాడు వీడియో టేప్ తెలుసు చూడండి, కమిషనర్ అవుతున్నాడు, వైస్ ఛాన్సలర్ అవుతున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. అయితే ఆ ఎపిసోడ్ చూసిన యువతి ఎవరైతే ఉన్నారో, యువతి అంటే ఆ కాలేజీ విద్యార్థిని, బహుశా ఆంధ్రసాగర్ రామాయణం చదివి చూడకపోయింటే, రామాయణం ఎప్పుడైనా విని ఉండకపోతే, ఆమె టెక్స్ట్ బుక్ లో రాముడి పాఠం అంటూ వచ్చి లక్ష్మణుడిని, రాముడిని సీత అడిగిన మృగము పేరేమి అంటే, అమ్మాయి విద్యార్థులు కదా, నీకు రామాయణం ఏం తెలియదు, ఇప్పుడు నేను చెప్పిన కథను చూసుకుంటే ఏమని చెప్తావు? కుక్క అని చెప్తావు. అవునా? ఇదేనా రాబోయే తరానికి మనం ఇస్తున్న రామాయణం? ఏ ఒక్కరు స్పందించలేదే, ఇన్ని సంస్థలు ఎవరు స్పందించలేదే. విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తెల్లారి కాలకు అటాక్ చేసేసి వాళ్ళ ముక్కు నేలకు రాయించి క్షమాపణ వేయించేసేసి మీ ప్రెస్ ముఖం అంకింపజేశారు. ఇటువంటి రామాయణం సమాజానికి చెప్పాల్సింది, రాముడి కథ మీరు ఈ విధంగా నాకు చెప్పాల్సింది. అంటే ఒక్క మార్గంలో చెప్తున్నాం తెలియకపోతున్నాం. ముప్పాడు రంగనాయకమ్మ జగమంతి లక్ష్మీనారాచార్యులు వాళ్ళు మాకందరికీ సీనియర్లు, గురుస్థానీయులు. వారు చెప్పిన తర్వాత మనం మాట్లాడితే బాగుండదు, కానీ మాట్లాడకపోతే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక సమగ్రమైనటువంటి సింహావలోకనం చేశారు వారు. కాబట్టి అన్ని విషయాలు వారు స్పృశించారు. కానీ సన్మానం తీసుకున్నందుకు గాను మా యొక్క ప్రతిస్పందన తెలియచేయాలి కనుక నేను కూడా రెండు విషయాలు మీకు తెలియవు అని కాదు, కానీ రాజా రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు, రామరాజ్యము ఏ రాజ్యము, ఏ శ్రీరామచంద్రుడు రాజ్యము చేయటం చేత ఈ దేశము రామరాజ్యం అనిపించుకున్నదో, ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనము అటువంటి శ్రీరామరాజ్యము కావాలి అని కోరుకుంటున్నాము. ఎందుకనంటే సర్వత్రా సుఖము, నా పుత్రమరణం కించను నాస్తి అంటే రామరాజ్యంలో దొంగల భయం లేదు, పెద్దలు ఉండగా చిన్నవాళ్ళు మరణించడం అనేటువంటిది లేదు. అందరూ కూడా నెలకి 3 వర్షములు కురిసేవి, దేశమంతా
దేశమంతా సస్యశ్యామలంగా ఉండేది. దొంగతనములు అనేటువంటివి లేవు, నీళ్ళకి తాళాలు వేసుకోవడం అనేటువంటిది లేదు, బిచ్చగాళ్ళు అనేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి దేశమంతా కూడా ప్రజలందరూ కూడా రామరాజ్యంలో రామో రామో రామహిత ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూతు రామే రాజ్యం ప్రశాసతి అన్నారు. అంటే శ్రీరామచంద్రుడు రాజ్యం చేస్తుండగా సర్వము రామమయము అయినది. ప్రజలందరూ కూడా పరస్పరము అంటే ఎదుటివాడిలో ప్రతివాడు రాముడిని చూసుకునేవాడు, ఆ ఎదుటివాడు ఇతరులో రాముడిని చూసుకునేవాడు కనుక సర్వము రామమయమయి రాముడు ప్రేమమయుడు కనుక అంతా శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండేటువంటిది. కాబట్టి అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క రాజ్యము మరలా కూడాను మనం పునః ప్రతిష్టాపితం చేసుకున్నాము. ఈ 2020వ సంవత్సరంలో 21వ సంవత్సరంలో భవ్యమైనటువంటి శ్రీరామ మందిరము మనకి రాబోతున్నది. అక్కడ పునః శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ హనుమత భరత శత్రుఘ్న విభీషణ జాంబవంత అంగదాది సమస్త పరివారములతో ప్రవేశించుడయి మరలా మన భారతదేశాన్ని రామరాజ్యం చేయబోతున్నాడు. అటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి సమయము కనుక అటువంటి సమయంలో రాముడు అవతరిస్తున్నాడు, రాముడు పునః ప్రతిష్ఠితమవుతున్నాడు కనుక మన భాగ్యనగరము భారతదేశం మొత్తం భాగ్యవంతమైన దేశము. అటువంటి భాగ్యవంతమైన భారతదేశంలో భాగ్యనగరం అని ఈ భాగ్యనగరం అంటే భాగ్యనగరం అనే పేరు మిగతా దేశంలో పెద్ద పెద్ద నగరాలు ఉండవచ్చు, ఎందుకంటే పెద్ద నగరాలు ఉండవచ్చు, కానీ ఏ నగరంలో కూడా భాగ్యనగరం అనేటువంటి పేరు లేదు. ఇటువంటి భాగ్యనగరంలో ఆ శ్రీరామచంద్రుడే ఇటువంటి వనస్థలపురం దేవాలయం సముదాయము యాజమాన్యము తర్వాత అర్చక స్వాములు మీ యొక్క భక్తులు మీ అందరిలో కూడా శ్రీరాముడు ప్రవేశించుకున్నాడు కనుక ఆ శ్రీరామచంద్రుడే మనకి ప్రేరణ కలుగచేసి ఇటువంటి శ్రీరామ మహాయజ్ఞాన్ని మనం రామాయణ మహాయజ్ఞాన్ని చక్కగా ఆచరించుకున్నాము. దాదాపుగా చివరిలోకి వచ్చింది ఇంకా 2 రోజుల్లో. మరి ఈ యొక్క శ్రీరామ రామాయణం అంతా కూడా ఇందాక వారు కూడా చెప్పారు. వేదవేద్యుడు శ్రీరామచంద్రుడు అంటే వేదవేద్యుడు శ్రీమన్నారాయణమూర్తి ఆయన భక్తుల్ని రక్షించడం కోసం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా భూలోకంలో అవతరిస్తే మరి ఆ వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుని ఎప్పుడూ దగ్గర ఉండి స్తోత్రం చేసేటువంటి వేదములు శ్రీమన్నారాయణుడు అక్కడ లేని భూలోకంలో వచ్చాడు కనుక ఆ వేదములన్నీ కూడా ఆయన పునః స్తోత్రం చేయడానికి ఆయన మహిమను మనందరికీ తెలియపరచడానికి శ్రీమద్ రామాయణ రూపంలో భూలోకంలో అవతరించాయ్యా. వేదవేద్యే పరే పుంసి జాతే సర్వాత్మనే వేద ప్రాచేత సరాదాసీన సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. తర్వాత మనం పెట్టినటువంటి ఫ్లెక్సీలో కూడా అత్యద్భుతమైనటువంటి శ్లోకము రామాయణం మొత్తాన్ని కూడా ఒక్క శ్లోకం రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. ఈ 24,000 శ్లోకములు కూడా దేనికి ప్రతీకలో తెలుసా? మంత్రములన్నిటికీ మూలమైనటువంటి మరి గాయత్రి మంత్రంలో 24 అక్షరములు ఉన్నాయి. వాల్మీకి మహర్షి సాక్షాత్తు బ్రహ్మర్షి కనుక ఆయన ఈ బ్రహ్మర్షిత్వము దేని వల్ల వస్తుందంటే గాయత్రి మంత్రం సిద్ధిస్తే బ్రహ్మర్షిత్వం వస్తుంది. అటువంటి బ్రహ్మర్షిత్వాన్ని గాయత్రి ఉపాసన చేసినటువంటి వాడి ఆ విశ్వామిత్ర మహర్షి పొందాడు. కాబట్టి ఇక్కడ మీరు మమ్మల్ని అందరినీ కూడా వారు విశ్వామిత్రుడు, నేను వశిష్ఠుడిని, వారు శతానందులు అని చెప్పి శ్రీమద్ రామాయణంలో ముఖ్యమైనటువంటి మహర్షులు వాళ్ళు వర్ణించే శ్రీరామచంద్రుడి యొక్క అవతార తత్వము లోకంలో మరి తెలిసింది. శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహము లోకానికి కలిగింది. శ్రీరామచంద్రుడు కౌసల్య దశరథులకు జన్మించాడు, బాల్య క్రీడలతో కాలక్షేపం చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు పుత్రోత్సాహాన్ని పొందుతున్నారు. కానీ భగవంతుడైన శ్రీరామచంద్రుని యొక్క అవతార ప్రయోజనం వేరే ఉన్నది, చాలా ఉన్నది. అనేక మంది మహర్షులు శ్రీరామచంద్రుని యొక్క దర్శనం కోసము దేవతలందరూ కూడా మహర్షుల రూపంలో ఆ దండకారణ్యాది అరణ్యములలో అక్కడ ముందుగానే
ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారు రామ దర్శనం కోసం. రావణాసురుణ్ణి సంహరించడం అనేది ఒక ఆనుషంగికమైన ప్రయోజనము. ముఖ్యమైన ప్రయోజనం ఏమిటిగా అంటే ధర్మస్థాపన, ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ధర్మ సంస్థాపన కోసం శ్రీరామచంద్రుడు అవతరించారు. ధర్మ సంస్థాపన అంటే శిష్టులను అనుగ్రహించడము, రక్షించడము, దుష్టులను శిక్షించడము. కనుక అటువంటి మహర్షులైనటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడం కోసం శ్రీరామచంద్రుడు అడవికి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత అసలు శ్రీరామచంద్రుడు ఆ అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి లోకాన్ని రక్షించడానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి వెళ్ళి అడిగాడు కనుకనే నా వెంట యాగ సంరక్షణ కోసం పంపించమని అడిగాడు. దశరథుడు సందేహించాడు. వశిష్ఠ మహర్షి వచ్చి రామతత్వాన్ని ఆయన నీ కొడుకుగా భావిస్తున్నావు, కానీ ఆయన నీ కొడుకు మాత్రమే కాదయ్యా, 14 లోకములకు అధిపతైనటువంటి దేవాధిదేవుడైనటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు నీ పూర్వజన్మ సుకృత పుణ్య ఫల విశేషంగా నీ యజ్ఞ ఫలితముగా నీ యొక్క అవతరించాడు, కానీ ఆయన లోకాలందరినీ కూడా ఉద్ధరించాలి. కాబట్టి రామతత్వం నాకు తెలుసు, విశ్వామిత్ర మహర్షికి తెలుసు, కాబట్టి ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన వెంట పంపించు అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. కాబట్టి వశిష్ఠ విశ్వామిత్రుడు ఆ తర్వాత వాడు వెళ్ళి యాగ సంరక్షణ చేస్తే ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి సీత స్వయంవరానికి ఆ రామచంద్రుడిని తీసుకుని వెళ్ళాడు. ఈ సదానంద మహర్షి ఏమో ఆ యొక్క జనక మహారాజు యొక్క పురోహితుడు. సీతారామ కళ్యాణం ఎప్పటికీ కూడా మనము మరి సీతారాఘవయో వివాహ సమయే దయాదిలం మంగళం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనం ఇందాక వారు చెప్పినట్లు సీతా వియోగము, రాముడు సీత ఎక్కువ కాలం లేరనుకుంటున్నాం. ఎక్కువ కాలంగా ఎప్పుడూ కలిసే ఉన్నారు. రాముడి యొక్క హృదయంలో సీత ఉన్నది, సీత యొక్క హృదయంలో రాముడు ఉన్నాడు. దీనికి ఒక గుర్తు చెప్తారు. వనవాసములకు బయలుదేరి వెళ్ళవలసింది అని చెప్పి శ్రీరామచంద్రుడికి తెలిసిన వెంటనేనో ఇంకొక క్షణం ముందుగానేనో శ్రీరామచంద్రుడు ఆ రాజలాంఛనములని కూడా విడిచిపెట్టి నాగచీరలు ధరించి అడవికి వెళ్ళవలసిన సమయంలో ఆయన కంటే ముందే అమ్మవారు సీతామ్మవారు ఆ యొక్క మహారాణికి సంబంధించినటువంటి సర్వవిధ ఆభరణములను 7 వారాల నగలు వదిలేసేసి రాముడి కంటే ముందే నాగచీరలు కట్టిన ఆవిడ తయారై వరదలు అడవికి వెళ్తాను. కాబట్టి శ్రీరామచంద్రుని హృదయం సీతామ్మవారికి తెలుసు, సీతామ్మవారి హృదయం రామచంద్రుడికి తెలుసు. కనుకనే వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి దంపతులందరికీ కూడా ఆదర్శమైనటువంటి దంపతులు సీతారామచంద్రుడు కనుక ఇంత గొప్పవాడు. ఆ శ్లోకంలో దేవాలయం వారు వేసినటువంటి ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి 24,000 శ్లోకముల యొక్క సారాంశం అంతా కూడా ఆ ఒక్క శ్లోకంలో వేశారని. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అసలు రామాయణము 100 కోట్ల శ్లోకాలతో ఉన్నది. అంతకంటే ఎక్కువ గ్రంథం ఉన్నది. దేవలోకంలో మహర్షులు, దేవతలు, యక్ష గంధర్వ కిందర కింపురుషాదులందరూ కూడా అటువంటి 100 కోటి 100 కోట్ల పరిమితమైనటువంటి అంతకంటే అధికమైనటువంటి రామచరిత్రని, రామ మహాత్మాన్ని ఎల్లప్పుడూ పారాయణ చేస్తూ ఉంటారయ్యా, అనుసంధానం చేస్తూ ఉంటారు. మనకి సమయం తక్కువ, మన యొక్క అవగాహన తక్కువ కనుక మనల్ని అనుగ్రహించడం కోసము ఆ 100 కోట్ల కంటే అధికమైనటువంటి రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఋషి దర్శన అన్నారు కనుక ఆయన మనోవీధిలో దర్శించి 24,000 శ్లోకములతో మనకు అందించాడు. ఆ 24,000 శ్లోకములు కూడా ప్రతి 1001 శ్లోకము, ప్రతి 1000 దాటిలో 1 శ్లోకం, 1 శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ 1001 శ్లోకము, 2001 శ్లోకము, ఒక్కొక్క అక్షరము కూడా గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతున్నాయి. భక్తో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అందులో మొట్టమొదటి తకారము. అందుకనే శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటి శ్లోకము తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాక్యం అనే తకారంతో ప్రారంభమవుతున్నది. ఇటువంటి మహత్తరమైనటువంటి గాయత్రి సమీపం గాయత్రి మంత్రంతో సమానమైనటువంటిది. గాయత్రి మంత్రం అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు.
కాబట్టి రామాయణం అందరికీ తెలిసింది కాబట్టి రామాయణంలో ఒక్క శ్లోకం చదువుకున్నా, ఒక్క శ్లోకం కాదండి, ఒక్క అక్షరం చదువుకున్నా కూడా మరి అది సర్వ పాతకములను పోగొట్టి సర్వ శుభాన్ని కలుగజేస్తుంది. అంటే ఏదో మీరు అలా చెప్తున్నారు గొప్పతనం కోసం, అది ఎంతవరకు నిజము అంటే మీరు చెప్తున్న ఉదాహరణ కోసం తీసుకోండి. రామ మంత్రమే తీసుకోండి, 2 అక్షరాలు రామ అంటే ఇది ఇంకా అంతకంటే గొప్ప మంత్రము ఏమీ లేదు. సర్వ వేదముల యొక్క సారం ఇందాకే మనం అనుకున్నాం, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. కాబట్టి వేదములు ధర్మాన్ని బోధిస్తున్నాయి. ధర్మస్వరూపుడైనటువంటి రాముడు లోకంలో అవతరించగా మన ధర్మస్వరూపాన్ని చెప్పేటువంటి వేదము రామాయణ రూపంలో అవతరించి ఇంకా సులభమైంది. ప్రజలందరూ కూడా రామాయణాన్ని స్మరించుకోవడానికి, రాముని తెలుసుకోవడానికి, రామానుగ్రహాన్ని పొందడానికి మనకు అవకాశం ఇటువంటి కార్యక్రమం ద్వారా తెలుసుకున్నది. రామ అనే అక్షరములు 2, రా మా రా అనే తెలుసుకో రా అని తెలిస్తే అంతకుముందు పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియముల ద్వారా మనలో ప్రవేశించినటువంటి పాపం అంతా కూడా రా అంటే లోపల నుంచి గాలి కూడా బయటకు వస్తుంది. రా శబ్ద మాత్రోచ్చారం చేయండి, పాపమంతా బయటకు పోయిందయ్యా. రా అనే ఒక్క అక్షరము స్మరించడం మాత్రం చేత మనం సర్వ పాప విముక్తులం అవుతున్నాం కదా. కాబట్టి ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణంలో ఒక్క అక్షరమైన సమస్త పాతకములను పోగొడుతుంది అంటానికి ఇంతకంటే ప్రత్యక్షమైన ఉదాహరణ ఏముంది, నిదర్శనం ఏముంది? ఇది ప్రత్యక్ష సత్యం. Yeah.
प्रसीदो वातः शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते धर्मस्य अयोस्तु धर्मस्य अयोस्तु धर्मस्य अयोस्तु धर्मस्य आशोस्तु धर्मस्य आशोस्तु धर्मस्य आशोस्तु प्राणेषु सद्भावनास्तु प्राणेषु सद्भावनास्तु प्राणेषु सद्भावनास्तु शिवस्य कल्याणमस्तु 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 రాముడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి రామాయణంలో ఒక్క అక్షరం కూడా సమస్త పాపములకి సమస్త శుభాన్ని కలిగజేస్తుంది. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకున్నాం. నేను మాజీ టీచర్ని కాబట్టి నాకు 2 గంటలు అయితే కానీ క్లాసు సమయం పూర్తి కాదు. అప్పటికి కానీ నేను ఆపలేదు. కానీ నా పెద్దలు ఉన్నారు, చెప్పవలసిన విషయం అంతా వారు చెప్పారు. పెద్దల ముందు మనం ఏదన్నా మాట్లాడితే అందులో తప్పులే ఉంటే సరిచేసి శాస్త్రి ఇలా కావాలి అలా చెప్పాలి వాళ్ళు సవరిస్తారు. వాళ్ళ వల్ల కొత్త విషయాలు ఇంకా మనం తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను కూడా నాకు తెలిసింది ఆ శ్రీరామచంద్రమూర్తి పాదాల సమక్షంలో 4 మాటలు చెప్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ వలే నాకు కూడా లభిస్తుందనే ఉద్దేశంతో నాకు తెలిసిన మాటలు చెప్పాను. ఇంకా ఇంకా చెప్పవచ్చు. 1000 పడగలు తరగలిగినటువంటి ముఖాలు కలిగినటువంటి శేషుడు ఆదిశేషుడు కూడా ఆ భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని సంపూర్ణంగా చెప్పలేడు. అది అనంతమైనటువంటిది. కాబట్టి అందులో కొంచెం స్మరించుకుంటూ నేను నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సర్వులకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజు పర్వదినము, ఈ రోజు తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి అనేవి చూడక్కర్లేదు. ఎక్కడైతే భగవన్నామ సంకీర్తన జరుగుతుందో, సంకీర్తన నామస్మరణే కాదు భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో, ఎప్పుడైతే జరుగుతుందో ఆ కాలమే మహత్తరమైన పుణ్యకాలము, ఆ ప్రదేశమే మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రము. భక్తాలు ఎక్కడ గాయంతి ప్రతిష్టాను కామయే దుఃఖభక్తానం ఆత్మానం ఆర్తినాశనం. భగవంతుడు ఏం కోరుకుంటాడు? తనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించాలని కోరుకుంటాడు. తనని శరణ వేడిన వాళ్ళని రక్షించాలని కోరుకుంటాడు. భక్త రక్షణ దీక్ష కళ్యాణ భక్తుడు భగవంతుడు. అటువంటి భగవంతుడిని స్మరించుకోవడం కంటే మనకి కావలసినది ఏమున్నది? మనకి సమయానికి సద్వినియోగం ఏమున్నది? మరి కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని కర్త కార్యత ప్రేరక అనుమోదక కాబట్టి సంకల్పించినటువంటి వ్యక్తి మొదలుకొని యజమాన్య వర్గం వారు, అర్చక స్వాములు, ఇటు వేద పండితులు, ఇటు భక్తులు, కమిటీ వాళ్ళు, ఆఖరికి ఆలయం ఊడ్చి అక్కడ అంతా సిద్ధం చేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ వరకు కూడా సర్వులు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హూ ఆర్ కనెక్టెడ్ టు దిస్ సీక్రెట్ ప్రోగ్రామ్ అందరూ ధన్యులను అమలు చేస్తూ ఈ ఒక్క శ్లోకంతో నా ఉపన్యాసానికి సెలవు తీసుకుంటున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ విఠసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే. జై శ్రీరామ్. జ్ఞానోపదేశం చేశారు. అలాగే సమయాధికం అవుతాను కనుక రామ విగ్రహవాన్ ధర్మ అని పెద్దల గురువులందరికీ నాకు చెప్పినట్టుగా శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్ ధర్మస్వరూపుడు అని ఒకటి పురాణం అయినప్పటికీ మారీచుడే కాకుండా రావణాసురుడు కూడా స్వయంగా తనంతట తాను శ్రీరామచంద్ర ప్రభు ధర్మస్వరూపుడు అని అంగీకరించాడు అని ఒక గాథ. అంటే ఒక సమయంలో రావణాసురుడు తన మంత్రులందరినీ పిలిచి అడుగుతాడు, సీతాదేవి నా దగ్గర ఉంది అశోకవనంలో, నా మాట వినేలా అంటే నాకు అనుకూలంగా ఈ సీత మారేలాగా ఏదైనా మీరు మంత్రులు కాబట్టి చాలా తెలివైన వాడు కనుక నాకు ఒక మంచి సలహా ఇవ్వండి అంటారు. సరే వాళ్ళందరూ ఆలోచించి ఏమయ్యా నీవు కామరూపులు కాబట్టి అంటే కోరుకున్న రూపాన్ని ధరించగలవు కనుక నువ్వు రాముడిలా వేషం వేసుకుని శ్రీరామచంద్ర ప్రభువులా ఒక రూపాన్ని నీకు తయారు చేసుకుని కామరూపాన్ని ధరించి సీత దగ్గరికి వెళ్ళు, సీతకి రాముడి మీద మోహం ఉంది కనుక నీ మాట వింటుంది సీత అని చెప్పి వాళ్ళందరూ సలహా ఇస్తారు. రావణాసురుడు ఈ సలహా ఏదో బాగుందని తాను కూడా శ్రీరామచంద్ర ప్రభువులా వేషాన్ని మార్చుకుని ధనుర్బాణాలతో అశోకవనంలోకి
సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే రాముడిగా తన రూపాన్ని మార్చుకుని సీతాదేవి దగ్గరికి వెళ్తాడో సీతను చూడగానే ఆయనకి తన తల్లి గుర్తొస్తుందట. ఇదేమిటయ్యా అని చెప్పి ఆశ్చర్యపోతాడు ధర్మ. ఎందుకంటే తాను రాముడి రూపాన్ని ధరించాడు కనుక రామో విగ్రహవాన్ ధర్మ, ఆ విగ్రహమే ధర్మస్వరూపం కనుక ఆ ధర్మస్వరూపాన్ని తాను ధరించగానే అతనిలో కూడా ధర్మం వచ్చేస్తుంది. నేనుగా రాముడిలా ఉండకూడదు, నేను రావణాసురుడిలాగే ఉండాలి అని చెప్పి మళ్ళీ తనకి తన అంతఃపురంలో వచ్చేసాడని, అలాగే వేదవేద్యే పర్యపించి జాతే దశరథాత్మనే వేద ప్రాచేత దాసి సాక్షాత్ రామాయణ ఆత్మ. ఏది గొప్పగా చెప్పాలన్నా లోకంలో వేదవేద్యే పర్యపించి, వేదమే శ్రీరామచంద్ర ప్రభువుగా వచ్చాడని, ఆ వేదంలో వేదమే రామాయణంగా ఉందని, ఆ వేద స్వరూపుడే రాముడని అని చెబుతారు కనుక ఏది గొప్పగా చెప్పాలన్నా లోకంలో వేదంతోనే పోలుస్తారు. ఇది చాలా గొప్పదండి అన్నారంటే ఈ మాట అంటే మనకు వేదం అండి అంటారు. భారతాన్ని తీసుకున్నా భారతం పంచమ వేద, భారతాన్ని కూడా పంచమ వేదమని అంటారు. ఈ రామాయణం కూడా వేద స్వరూపుడయ్యా రాముడు అంటారు. అటువంటి వేదాన్ని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా వృద్ధిలో ఉంటారు కనుక ఎక్కడైతే మనం వేద పండితులు అయితే ఉంటారో వేదవేత్తలను కానీ వేద విద్వాంసులను కానీ వేద పాఠశాలను కానీ వాటిని మనం భారతీయులను కనుక సనాతన ధర్మంలో మనందరం కూడా ఉంటున్నాము కనుక ఎక్కడ వేదం ఉచ్చరించబడుతున్నా మనందరం కూడా దాన్ని ఆ వేద రక్షణ కాదు, వేదం వల్ల మనం రక్షించబడతాం. మనం ఆ వేదం ద్వారా రక్షించబడాలని ఆ వేదవేత్తమైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క జంబవత్సు సుగ్రీవ సీత లక్ష్మణ భక్త శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉంటుందని ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదాలను బట్టి ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు భక్తులకందరికీ మనమే మనందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక 2 నిమిషాలు ఆలస్యం జరుగుతుంది. అక్కడ ఏర్పాట్లను చేసి అక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని కాదు. ఒక 2 నిమిషాలు భోజనానికి సమయం ఉంది కాబట్టి మేము 2 నిమిషాలు ఆలయ తరఫున మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మన మనస్సరిత్రంలో ఉన్నటువంటి వెలిసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణం లోపల ఇంతమంది దేవతా రూపులను భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్మించుకోవడం, మరి ముఖ్యంగా ఈ స్థలం విషయంలో మీకు అందరికీ తెలిసిన విషయమే. చుట్టూ 4 వీధులకు కూడా 4 రోడ్లు ఉన్నటువంటి దేవాలయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్థల విషయం చాలా గొప్పది. మరి ముఖ్యంగా మీకు అందరు తెలుసు, ఇక్కడికి వచ్చి చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణం లోపల ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం,
అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయం, మరి అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి మహానుభావుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, అందులోనే శివాలయం, మరి పక్కకు మరొక శివాలయం, మరి అదేవిధంగా కుమారస్వామి యొక్క ఆలయం, అయ్యప్ప ఆలయం, మరి అమ్మవారు మా దుర్గమ్మవారి ఆలయం, మరి అనేకమైనటువంటి ఆలయాలు ఈ యొక్క ప్రాంగణం లోపల తెలిసినాయి. చాలా మంది భక్తులు ఆ యొక్క లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉన్నాయి. మనందరూ కూడా వారు కటాక్షించి మన కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క ఫలోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు శ్రీ రామాలయం యొక్క పారాయణం, రోజువారీ యజ్ఞము, 24 రోజుల కార్యక్రమం తలపెట్టినప్పుడు మాకు మా ప్రధాన అర్చకులైనటువంటి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా పూషకమాచార్యులు గారు, లక్ష్మణాచార్యులు గారు, మా ఆలయ కమిటీ వారందరితో చర్చించినప్పుడు, మా ఆలయ కమిటీ సభ్యులు అందరితో చర్చించినప్పుడు నేను మొదట కూడా మా సభ్యులు కానీ మేము కానీ అయ్యా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తామని మీరు అందరూ అంటారు, కానీ 24 రోజులు ఇంత పెద్ద పారాయణం మీతో అవుతుందా, మీరు చేయగలుగుతారా అని సందేహం చాలా ఉండే. కానీ ఆ రాముని యొక్క సీతమ్మ వారి ఆంజనేయుని యొక్క అనుగ్రహం మా పైన ఎందుకో వచ్చింది. మా కృష్ణమూర్తి గారు ప్రధాన అర్చకులు చెప్పడం, అయ్యా ఎందుకో ఏమో కానీ మా మనసులో ఉన్నది మేము తప్పకుండా నిర్వర్తిస్తామని ఉన్నప్పుడు సరే వీళ్ళు మరి కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మన పాలక వర్గం ఆమోదం తెలపాలని ఉన్నప్పుడు మా సభ్యులు కూడా అయ్యా ఈ కార్యక్రమం జరపడం ముఖ్యం కాదు, మరి ఎంతో డబ్బు, ఎంతో ఈ యజ్ఞానికి కావలసినటువంటి సామాగ్రి, భక్తులకు కావలసినటువంటి వసతులు, వారికి స్వామివారికి కావలసినటువంటి నిత్య పూజ వస్తువులు సామాగ్రి కావాలన్నప్పుడు ఒకటే అనుకున్నాం ఏంటంటే ఏ కార్యక్రమం ఇక్కడ వినాయకుని యొక్క స్మరణ చేసి ముందుకెళ్తామో ప్రతి కార్యక్రమం నేను చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా సంతృప్తిగా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చాలా మంది భక్తులు వారి శక్తి అనుసారం వారందరూ కూడా మేము మొదట అనుకుంటే ఒక 100 టికెట్లు చేస్తే సరిపోతాయి అనుకున్నప్పుడు దాదాపుగా 300 టికెట్ల పైన, మరి అదేవిధంగా టికెట్లు మించినటువంటి కూడా నెయ్యి కానీ ఈ యొక్క హోమానికి సమర్పించినటువంటి కట్టెలు కానీ రామాలయానికి ఏ విధంగా అయితే ఎక్కువ చేయో మేము అనుకున్న దానికంటే కూడా అధికంగా భక్తుల యొక్క విరాళం రావడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా మా ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి గారు, పురుషోత్తమాచార్యులు గారు, లక్ష్మణయ్య గారు, మరి మిగతా పూజారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రభాకర్ గారు, మరి బిడ్డ రామ్మోహన్ గారికి, కంచి కృష్ణమోహన్ గారికి, సురేష్ గారికి, మా బాలేశ్వర్ గారికి, అశోక్ గారికి, సులోచనమ్మ గారికి, లక్ష్మణరావు గారికి, మరి అదేవిధంగా మా ఆలయ శుభ్రత చూస్తున్నటువంటి లక్ష్మమ్మ గారు, మరి అదేవిధంగా నాగరాజు గారు, మరి సైదమ్మ వారి భర్త యాదయ్య గారు ఈ ఆలయాన్ని రోజు నిత్యం శుభ్రంగా ఉంచి మాకు ఎటువంటి ఇబ్బందులు పూజాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి వారికి
మా ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ శ్రీరామచంద్రుని అంటే వాస్తవానికి ఏంటంటే ఈ రామాయణ విషయాలు కొన్ని విషయాలు మనం మాత్రం తెలుసుకుని వారికి దయచేసి మా మేనేజర్ గారు అయినటువంటి నాగమణి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రత్యేకంగా ఈ యొక్క అకౌంట్ సపరేట్గా పెట్టాలి, మరి అదేవిధంగా రోజువారీ వచ్చే కార్యక్రమాలు సపరేట్గా పెట్టాలన్నప్పుడు ఆమె పాపము తల ముందలై మళ్ళీ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా సక్రమంగా నిర్వర్తించడానికి వారికి ప్రత్యేకంగా మా హెల్ప్ మేనేజర్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రామాయణం లోపల ఉన్నటువంటి సారాంశాన్ని అందరూ కూడా విన్నప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన ఆలయంలో కూడా కొంతమంది గురువులకు, కొంతమంది వేద పండితులకు ఈ యొక్క పాద పూజలు చేసినట్టయితే దేవాలయానికి భక్తులకు అందరికీ కూడా వారు కోరినటువంటి కోరికలు వారికి శుభం కలుగుతుందని అన్నప్పుడు చాలా మంచి విషయము. మరి భక్తులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిత్యం కూడా చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా మా ముఖ్య మిత్రుడైనటువంటి జగదీష్ గుప్తా గారు, ఈ వనస్థలిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ కుమార్ గుప్తా గారు, మరి ఇక్కడ ఏదో సందర్భంలో ఒక ఆలయం కట్టాలన్నప్పుడు అయ్యా మా తన స్థలం లేదు, మేము చేయలేము అని అన్నప్పుడు ఈ దేవాలయాన్ని నువ్వు ఒకసారి ఫోటో చూడు, ఫోటో చూసిన తర్వాత నీ నిర్ణయం తీసుకో అన్నప్పుడు ఆ మానసదేవి అంటే నాగదేవతల విగ్రహాలు శివనాగ సుబ్రహ్మణ్య యొక్క ఆలయానికి ఆయన ఫోటోలు మా పురాతనమైన ఫోటోలు చూపిస్తే చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఈ విగ్రహాలు నాగదేవతల దేవతా రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు చుట్టుపక్కల ఎక్కడో లేవు. మరి వారు స్వయంగా నేను అన్ని ఇప్పిస్తా, ఈ కూతురుని ఇప్పిస్తా అన్నప్పుడు అయ్యా ఇక ఇప్పిస్తున్నా ఫోటో చూపిస్తే చాలా సంతోషం, కానీ ఎక్కడో ఒక చోట మేము మంచిగా ఆలయం నిర్మిస్తామని ఇది మన చెన్నైలో ఉన్నటువంటి మహాబలేశ్వరంలో చాలా విధాలుగా మేము కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి మరి అదేవిధంగా శివుని యొక్క లింగాన్ని అక్కడి నుంచి తెప్పించడం, అక్కడ బాగా చేస్తాను అన్న ఎక్కడ చేయించుకోండి ఎంత డబ్బైనా సరే నేను ఇస్తానన్నప్పుడు నా పాలక వర్గం మా పూజారులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆర్డర్ చేయడం, మరి అదేవిధంగా దానికి పైన షెడ్ కూడా మా ఎందుకు భక్తులకి ఇబ్బంది పెట్టుకోవడం అన్నప్పుడు అనుకోకుండా ఆ మిత్రులు జగదీష్ కుమార్ రావడము, ఆ యొక్క ఆలయ షెడ్ నిర్మించుకోవడానికి వచ్చినప్పుడు అతను కూడా అక్కడ రావడితే అన్న ఎంత డబ్బు అవుతుంది ఎంత అవుతుందంటే షెడ్ నీకు ఎందుకు ఇచ్చినావు కదా, మన ఎంత ఇబ్బందితోటి మన పూజారులు మరి మా ఇక్కడ ఉన్నటువంటి దయచేసి మా కూడా మన దగ్గరికి వారు రోజు వేద పారాయణ అంత గుళ్ళు జరుగుతున్న జరుగుతుంది కాబట్టి వెంకటరావు మా అవధాని గారు, మారుతి శర్మ గారు రోజు పాప మాతోటి వేదాలు రోజు చదువుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వారి సహాయ సహకారం మాకు బాగా అందించినందుకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ శ్రీరామచంద్రుని యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మా పురోహితులు కృష్ణమూర్తి గారు, పురుషోత్తమయ్య గారు, లక్ష్మణాచార్య గారు చేయడము, మరి దాదాపుగా 4-5 గంటలు సమయం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందులో గురువులను పూజించినట్టు ఆ శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే గురువులను పూజించిందో
ఇక్కడ మన విచ్చేసినటువంటి భక్తులకు ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు అందరినీ కూడా సుఖ సంతోషాలు వారు కోరికలు తీర్చే ఉన్నప్పుడు తప్పకుండా చేద్దామని మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు లక్ష్మీనారాయణ గారు, చిలకమణి లక్ష్మీనారాయణ గారు, మరి అదేవిధంగా డాక్టర్ కృపా శ్రీనివాస్ శాస్త్రి గారు,